హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఎలా కంప్లీట్ అయిందో. సో బడ్జెట్ కూడా దగ్గరలో ఉందండి. మార్కెట్ ట్రెండ్ అయితే చేంజ్ అయింది. ఎందుకు ట్రెండ్ చేంజ్ అయింది? నిన్న మనం అనాలిసిస్ మీరు చూడకపోతే చూడండి. అండ్ నిన్న మన అనాలిసిస్లో ఏమనుకున్నాము అనే దాని వీడియో కూడా మనం ఈరోజు కొంచెం లిటిల్ బిట్గా చెప్దాం. సో నిన్న మనం నిఫ్టీలో TP2 ఈజ్ ద వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇది బ్రేక్అవుట్ అయితేనే అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ కీ ఓపెనింగ్ పాయింట్ ఈజ్ ద ఓపెనింగ్ పాయింట్ అని చెప్పారు. మార్నింగే ఓపెనింగ్ పాయింట్ గ్యాప్ అప్ అయినా కానీ అక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి ఎల్లో బ్యాండ్ తీసుకోండి, స్టెబిలైజ్ అయిపోయి ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ ప్రైక్ తీసుకోండి. ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పాను. TP2 అని కాంప్రమైజ్ అయితే. సో దిస్ ఈస్ ద సెల్లింగ్ జోన్ బ్యాండ్. ఓకే, సో దిస్ ఇస్ ద సెల్లింగ్ జోన్ బ్యాండ్. ఈ సెల్లింగ్ జోన్ బ్యాండ్ వరకు రీచ్ అయిపోయింది అనుకున్నాం. సో ఆబ్వియస్లీ మన TP4 రెస్పెక్ట్ ఆఫ్ లెవెల్ TP4 వరకు ఫామ్ చేసింది. ఇక్కడ నుంచి సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు, ఇమీడియట్లీ పుష్ చేశారు. ఈవెన్ యూ కెన్ సీ హియర్ మార్నింగ్ వీక్లీ ప్యాటర్న్, అంటే వీక్లీ వాల్యూమ్ అనేది ఎప్పుడు బ్రేక్అవుట్ అయిందో ఆ మార్కెట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ టు టెస్ట్ అండ్ ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్ అగైన్ హియర్. సో ఇది సపోర్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీక్లీ బ్యాండ్ కానీ రేపు కానీ కాంప్రమైజ్ అయితే మార్కెట్ ఈస్ డౌన్ సైడ్, బట్ ఇది ట్రాప్ రీటెస్ట్. ఓకే, సో ఇట్స్ గోయింగ్ టు అప్ సైడ్ మార్కెట్ అనేది మనకు చెప్తా ఉంది నిఫ్టీలో అయితే. ఓకే, అది ఎలా అంటే జస్ట్ కమ్ టు ద 30 minutes టైం ఫ్రేమ్ అనాలిసిస్ చూస్తున్నానండి. 30 minutes టైం ఫ్రేమ్ అనాలిసిస్లో ఏం లేదు, మనం ఏం పెట్టుకుంటామంటే మంత్లీ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్ అండ్ ట్రెండ్ లైన్ అండ్ డైనమిక్ రెసిస్టెన్స్ లైన్స్ పెట్టుకుంటాము అండ్ స్మార్ట్ ఏఐని మాత్రం ఆన్ చేస్తాం. ఓకే, సో దీని ప్రకారంగా చూసినా కానీ ఇఫ్ యు నో ఇట్ హియర్, దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్. ఓకే, దిస్ ఇస్ ద డైనమిక్ సపోర్ట్. మార్కెట్ ఓపెన్ అయింది ఈ రేంజ్, అంటే ఈ రేంజ్లోనే కొట్టుకుంటా ఉంది. ఇది బ్రేక్అవుట్ అయితే, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితేనే అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సి ఆబ్వియస్లీ ఇక్కడ ట్రెండ్ లైన్ అండ్ డైనమిక్ సపోర్ట్ అనేది ఇప్పుడు లైక్ ఐ విల్ పుట్ ఇట్ హియర్. సి యా, నౌ యూ కెన్ సీ హియర్ గైస్, దిస్ ఈస్ ఫర్ హియర్ డైనమిక్ సపోర్ట్ పైన ఉంది. దిస్ ఇస్ ద డైనమిక్ సపోర్ట్. ఓకే, సో ఐ విల్ కమ్ టు హియర్, రీటెస్ట్ ఇట్, పుట్ ఇట్ ఇన్ టు ద బ్లూ మోడ్ పెడుతున్నాను. ఓకే, సో ఇట్స్ గ్రీన్ యాక్చువల్లీ. సో ఇలాగ మార్కెట్ అనేది పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో ఈవెన్ ఇట్ ఈస్ ఏ ట్రెండ్ లైన్ ఇలాగా క్రాస్ ఓవర్ అవుతుంది. సో ఎప్పుడు ఈ క్రాస్ ఓవర్ ఫామ్ చేసిందంటే యాక్చువల్గా ఇంకా మళ్ళీ మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయని కనబడతా ఉంది. ఓకే, సో ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అని అంటే ద థింగ్ ఈస్, గుర్తుపెట్టుకోండి, ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ కనబడుతుంది అంటే వీక్లీ వాల్యూమ్ కాంప్రమైజ్ అయితే దెన్ మార్కెట్ అనేది యాంటిసిపేషన్ టు టెస్ట్ మంత్లీ వాల్యూమ్. ఓకే, సో 23,400 రేంజ్ అనేది 388 రేంజ్ అనేది మంత్లీ వాల్యూమ్ ఉంది. ఓకే, సో ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని కనబడుతుంది. కానీ అంతకుముందు సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు, పుష్ చేశారు. గుర్తుపెట్టుకొని చూడండి, ద సెల్లర్స్ ఈస్ పుషింగ్ ఫ్రమ్ హియర్. ఈ రేంజ్ నుంచి సెల్లర్స్ పుష్ చేశారు అండ్ ఇక్కడ నుంచి ఈ రేంజ్లోనే మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్లో ఉండే ఛాన్స్ ఉందని కనబడుతుంది. ఈ హై అండ్ ఈ లోలో ఉన్నంత వరకు మార్కెట్ ఇదే రేంజ్లో కొట్టుకుంటూ ఉంటుంది. ఓకే, సో ట్రెండ్ ప్యాటర్న్ కానీ ఫామ్ చేస్తే మాత్రం లిటిల్ బిట్ అప్ సైడ్ చేసుకుంటూ పైకి వెళ్ళి ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత మంత్లీ రెసిస్టెన్స్ని టచ్ చేసి, మంత్లీ వాల్యూమ్ టచ్ చేసి ఇంకా లిటిల్ బిట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందని నాకైతే కనబడతా ఉంది. ఓకే, సో ప్రజెంట్ థింగ్ ప్రకారం అయితే జస్ట్ కమ్ టు హియర్, సీ దిస్ రేపు అనాలిసిస్ ఎలా ఉంది అనేది. సో మనం నిన్న అనుకున్నట్టు అయితే TP2 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అన్నాము. ఇది బ్రేక్అవుట్ అయితేనే అప్ సైడ్ ఉందని అన్నాము. అది బ్రేక్అవుట్ అయింది. ఫస్ట్ మన వైపు సపోర్ట్ ఇచ్చింది, యాజ్ వెల్ యాజ్ బ్రేక్అవుట్ అయింది, ఇట్ వెంట్ అప్ సైడ్. నౌ యూ కెన్ కమ్ టు హియర్, సి రేపు ఏమబోతుంది మార్కెట్. సో మార్కెట్లో లెవెల్స్ ప్రకారంగా చూద్దాం. ఫస్ట్ థింగ్ ఇస్, ఓకే, సో బ్యాండ్ TP4 బ్యాండ్ అండ్ TP1 బ్యాండ్ యూ కెన్ సీ హియర్. ఈ రోజుతో కంపేర్ చేస్తే రేపటి యొక్క బ్యాండ్ లిటిల్ బిట్గా ఉంది, వైడ్గా. ఓకే, సో రేపు వొలటైల్ ఉందని ఎక్కువ శాతం మార్కెట్ అయితే అర్థమవుతుంది. ఓకే, సో ఎక్కడ వరకు స్ట్రాంగ్ బయింగ్ జోన్ ఉంది, ఎక్కడ వరకు స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్ ఉంది అంటే మార్కెట్ ఎల్లో బ్యాండ్ కింద క్లోజ్ అయింది. ఓకే, సో రేపు మాక్సిమం TP0, ఈ TP0 ఈజ్ ద బయింగ్ జోన్. ఓకే, జస్ట్ ఐమ్ క్లికింగ్ హియర్, స్విచ్చింగ్ ఆఫ్ ద ఈ రోజు లెవెల్స్ ఆఫ్ చేస్తున్నాను అండ్ ఓన్లీ రేపటి లెవెల్స్ మాత్రమే పెట్టాను. నౌ యూ కెన్ సీ హియర్, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రకారం అయితే దిస్ ఇస్ ద బయింగ్ జోన్, ఇలా వెళ్తుంది మార్కెట్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్, ఈవెన్ వాల్యూమ్ ఆల్సో ఇది దిస్ వన్. ఓకే, సో రేపు దిస్ ఈజ్ ద TP1. ఈ లెవెల్ కానీ కాంప్రమైజ్ అయితే, ఓకే, అంటే మార్కెట్ ఈ లెవెల్ నుంచి తీసుకొని ఇది సపోర్ట్ తీసుకొని మాత్రం పైకి వెళ్తే ఫస్ట్ ఈజ్ TP2, దెన్ ఈజ్ ద TP3, దెన్ ఈజ్ ద TP4. ఈవెన్ రేపు కానీ ఎల్లుండి కానీ ఈవెన్ TP5ని టచ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే దిస్ ఈజ్ ద వెరీ గుడ్ వాల్యూమ్
ఇస్ ద మంత్లీ వాల్యూమ్. దీన్నైతే పక్కా టచ్ చేయాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. దిస్ ఈస్ ఫర్ దట్ అనాలిసిస్. నా వ్యూ అయితే రేపు అప్ సైడే ఉందండి. ఎందుకు అంటే మొమెంటమ్ ఎందుకు అప్ సైడే ఉంది అని అంటున్నారు సార్ మీరంటే సింపుల్‌గా చూపిస్తున్నాను. ఈవెన్ వీక్లీ అనాలిసిస్ చూడకపోతే వీక్లీ అనాలిసిస్ చూడండి. మీకు వీక్లీ అనాలిసిస్‌లో మీకు ఏం చెప్పానని కూడా అర్థమవుద్ది. 1 అవర్ టైమ్ ఫ్రేమ్ ఆర్ 2 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుందాం. ఓన్లీ 2 డేస్ అయింది కాబట్టి నో ప్రాబ్లమ్. నౌ యూ కెన్ సీ హియర్ వీక్లీ అనాలిసిస్‌లో ఇక్కడ చూడండి. షూటింగ్ స్టార్ అండ్ హ్యామర్ ఫార్మ్ చేసింది. షూటింగ్ స్టార్ అండ్ హ్యామర్ ఫార్మ్ చేసింది. ఓకే. సో, ఇది సెల్లింగ్ క్యాండిల్ ఎక్కువ ఉంది. బయింగ్ క్యాండిల్ కూడా ఎక్కువ ఉంది. ఈవెన్ వాల్యూమ్స్ దీని పైన ఉంది. సో, ఆబ్వియస్లీ మార్కెట్ అనేది అప్ సైడ్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. ద థింగ్ ఈస్ TP1 ఈ సపోర్ట్ కింద తీసుకుంది అండ్ ద టెస్ట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఇయర్ రేంజ్. ఓకే. ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అయింది. ఓపెనింగ్ పాయింట్ పైన క్లోజ్ అయిపోయింది. ఈ వీక్లీ యొక్క ఓపెనింగ్ పాయింట్ పైన క్లోజ్ అయిపోయింది కాబట్టి నా వ్యూ అనేది అప్ సైడ్‌కి వెళ్తుంది. ఇది కాంప్రమైజ్ అయ్యి కిందకెళ్తేనే నా వ్యూ డౌన్ సైడ్‌కి చూసుకుంటానండి. లేదన్నంత వరకు మాత్రం నా వ్యూ ఈజ్ అప్ సైడ్ టు టెస్ట్. ఫస్ట్ టార్గెట్ ఈస్ దిస్ వన్. 22,200 range is the yellow band. Then anticipation to test here. Then anticipation to test ఈ range. Because here the selling zone అండి. ఇది వీక్లీలో ఇది టూ మచ్ సెల్లింగ్ జోన్. ఓకే. బట్ ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. దిస్ ఇస్ ద మంత్లీ వాల్యూమ్. ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు లైక్ టు టెస్ట్ హియర్. ఓకే. సో 300, 350 రేంజ్ వరకు అయితే వెళ్ళే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. సో ఈ ప్రకారంగా నేను మీకు చెప్తుంది అనాలిసిస్‌లో 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అంటే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో టుమారో లెవెల్స్ యాక్టివేట్ చేస్తే మీకు అదే లెవెల్స్ కనబడతా ఉంటాయి చూడండి. సో TP4 ఓకే 350. ఫస్ట్ టార్గెట్ ఈస్ 260 రేంజ్. దిస్ ఇస్ ద సెల్లింగ్ బ్యాండ్. సో TP4 రేంజ్ వరకు అయితే వెళ్ళే ఛాన్స్ కనబడతా ఉంది. ఫస్ట్ టార్గెట్ ఈస్ మై హియర్. దెన్ సెకండ్ టార్గెట్ ఈస్ హియర్ అండి. ఇది అప్ సైడ్. డౌన్ సైడ్ సపోర్ట్ అయితే నేను ఇది బయింగ్ సెల్లింగ్ జోన్ బ్యాండ్ అండి. టూ మచ్ స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి తీసుకుంటాను. TP0 బ్యాండ్. ఈ రేంజ్ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ డైరెక్షన్‌కి చూస్తూ ఉంటానండి. యాంటిసిపేషన్ టు టెస్ట్ TP4 అండ్ TP5 రేపు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టార్గెట్ అయితే TP3 అయితే రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో హోప్ గైస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అనాలిసిస్ గాని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దెన్ కమ్ టు ద బ్యాంక్ నిఫ్టీ. ఓకే. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో ఆబ్వియస్లీగా మీకు 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో యూజ్ చేస్తాను. ఓకే. సో బ్యాంక్ నిఫ్టీలో చూడండి చాలా బ్యూటీగా ఫార్మ్ అయింది. మార్నింగే చాలా గ్యాప్ అప్ ఫార్మ్ చేసింది. ఓకే. సో మనం ఏమనుకున్నాము TP2 ఇస్ ద రేపు రెసిస్టెన్స్. మాక్సిమం TP3 ఉండే ఛాన్స్ ఉంది. ఇది దాటితే ఇది బయింగ్ సెల్లింగ్ జోన్. యాక్చువల్‌గా ఈవెన్ ఈ రేంజ్‌లో ఫార్మ్ అయినప్పుడు మాక్సిమం డౌన్ సైడ్‌కి వెళ్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఓకే. కానీ మార్కెట్ సినారియో ఏమైందంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓకే. సో గ్యాప్ అప్ ఎక్కడ ఓపెన్ అయింది? ద క్రూషియల్ పాయింట్‌లో ఓపెన్ అయింది. ఇక్కడ బయర్ సెల్లర్స్ ఉన్నారు. దిస్ ఇస్ ద బయింగ్ సెల్లింగ్ జోన్ బ్యాండ్. సీ దిస్ ఇస్ దట్. దిస్ ఇస్ యాక్చువల్లీ ఇప్పుడు బయర్ కనబడుతుంది. నిన్న క్లోజ్ అయినప్పుడు ఇది సెల్లింగ్ బ్యాండ్. ఎందుకంటే దీని కింద ఉన్నారు కాబట్టి దిస్ ఇస్ ద సెల్లింగ్ బ్యాండ్. ఓకే. సో సెల్లింగ్ బ్యాండ్‌లో గ్యాప్ దాని సెల్లింగ్ బ్యాండ్ పైన గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓకే. సెల్లింగ్ బ్యాండ్ పైన గ్యాప్ అప్ అని ఓపెన్ పాయింట్‌ని కాంప్రమైజ్ చేసుకొని యెల్లో బ్యాండ్ దగ్గరికి వచ్చి ఇక్కడ అక్యుములేషన్ అంటే లైక్ స్ట్రాంగ్‌గా స్టేబుల్ చేసుకుంది యెల్లో పాయింట్. ఓకే. ఇక్కడ నుంచి అప్ సైడ్ టు టెస్ట్. మళ్ళీ ఎప్పుడు ఓపెనింగ్ పాయింట్ బ్రేక్ అయిందో TP5, TP6 ఈవెన్ ఓకే. సో ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP7 అనుకుంటాము ఎప్పుడైనా గానీ. ఇది TP7 టచ్ చేసి ఈవెన్ మంత్లీ వాల్యూమ్‌ని టచ్ చేసి రిజెక్ట్ అయిపోయింది. సో బ్యాంక్ నిఫ్టీలో మంత్లీ వాల్యూమ్‌ని టచ్ చేసింది. బట్ నిఫ్టీలో ఇంకా లేదు. ఓకే. సో నిఫ్టీలో కూడా ఎక్స్‌పెక్ట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మన ఎవరు ఇండికేటర్ ఫాలో అవుతున్నారో సో వాళ్ళకి ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఇది నా ప్రీవియస్ బ్యాక్ వీడియోస్‌లో కూడా చెప్పాను. కావాలంటే చూసుకోండి. ఎప్పుడైనా మార్కెట్ ట్రెండింగ్ అవుతున్నప్పుడు TP4 పైన ఓకే. సో TP4 పైన ఓపెనింగ్ పాయింట్ అయ్యి TP4ని యాస్ ఎ సపోర్ట్ కింద తీసుకుంటే ఇది రిజెక్ట్ అవ్వకుండా ఉంటే ఓకే. మార్కెట్ అయితే మోస్ట్‌లీ అగ్రెసివ్‌లీ టచ్ విత్ ద 5, 6 ఈవెన్ 7 ఆల్సో. 6 అయితే పక్కా ఉంటదండి. ఇట్స్ ఎ రేర్ కండిషన్ 7. సో న్యూస్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి బడ్జెట్ సినారియో ఉంది కాబట్టి ఈవెన్ టచ్ విత్ ద 7 అండ్ ఇట్ విల్ టచ్ విత్ దట్ మంత్లీ వాల్యూమ్‌ని టచ్ చేసి ఇట్ ఈస్ రిజెక్ట్ అయిపోయింది. ఓకే. సో రేపు ఈ రేంజ్‌ని అంటే మంత్లీ వాల్యూమ్‌ని బ్రేక్ అయ్యేంత వరకు వీక్లీ వాల్యూమ్ ఇక్కడ ఉంది. 48,500 యాస్ వెల్ యాస్ 49,200 రేంజ్. ఇదే రేంజ్‌లో ఉంది. ఈ రేంజ్ బ్రేక్‌ఔట్ అయ్యేంత వరకు మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకోదని నాకైతే అర్థమవుతుంది. ఓకే. సో కానీ బ్రేక్‌ఔట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నిఫ్టీ రైజ్ అవుతుంటే ఇటు పక్కన బ్యాంక్ నిఫ్టీ కూడా రైజ్ అవ్వాలి. ఎందుకంటే వెయిటేజ్ కూడా ఉంది కాబట్టి. ఓకే. సో దెన్ కమ్ టు బ్యాంక్ నిఫ్టీ సినారియో రేపటి అనాలిసిస్ చూద్దాం. జస్ట్ క్లిక్ టు హియర్. 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేస్తున్నాను. ఓకే. నౌ యూ కెన్ సీ హియర్ గైస్. అండ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ టుమారో లెవెల్స్ పెట్టాను. ఓకే.
సో ఇక్కడ చూద్దాం మనకేం కనబడుతుంది, వీక్లీ వాల్యూమ్ ఇస్ ద TP0 ఇక్కడ ఉంది. ఓకే, ద ట్రెండ్ లైన్ హియర్ అండ్ డైనమిక్ రెసిస్టెన్స్ దిస్ ఇస్ యాజ్ అ సపోర్ట్ నౌ. ఓకే, సో ఈ రేంజ్లో ఉంది అంటే రేపు మార్కెట్ TP1 పైన క్లోజ్ అయింది. సో ఆబ్వియస్లీ మ్యాక్స్ టు మ్యాక్స్ సపోర్ట్ అయితే రేపు TP0 ఇస్ ద స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి కన్సిడర్ చేసేస్తాను. కానీ లేదంటే ట్రెండ్ లైన్ 48,600 రేంజ్ అయితే స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి నేను కన్సిడర్ చేస్తానండి. ఇది బ్రేక్ డౌన్ అవుతేనే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP0, ఈ లో బ్రేక్ అవుతేనే దెన్ ఈ బయింగ్ సెల్లింగ్ జోన్ రేంజ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, సో ఓపెనింగ్ మళ్ళీ బ్రేక్అవుట్ అయితే మాత్రం రేపు ఓపెనింగ్ పాయింట్ కానీ బ్రేక్అవుట్ అయితే మాత్రం ఓపెనింగ్ పాయింట్ ఈస్ ద వెరీ వెరీ కీ పాయింట్ ఫర్ దట్ ఈవెంట్ సిచ్యువేషన్స్లో. ఓపెనింగ్ పాయింట్ అనేది చాలా చాలా ఈవెంట్ క్రూషియల్ పాయింట్స్ అండి. సో ఓపెనింగ్ పాయింట్ కానీ కాంప్రమైజ్ అయితే ఓకే, అంటే ఓపెనింగ్ పాయింట్ పైన మార్కెట్ కానీ ప్లే అవుతే లైక్ ఎజూమ్ రేపు ఓపెనింగ్ పాయింట్ ఇక్కడ ఓపెనింగ్ అనుకుందాం. సో ఫస్ట్ ఇట్ విల్ టేక్ సపోర్ట్. ఓకే, దెన్ ఇమీడియట్లీ ఇట్ విల్ రిఫ్లెక్టెడ్. ఎప్పుడు ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ చేసుకొని ఎల్లో బ్యాండ్ని రీచ్ అవుతుందో, ఓపెనింగ్ పాయింట్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయిద్దో, మార్కెట్ అనేది ఫస్ట్ టార్గెట్ ఈస్ TP1, దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP2, దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయండి. సో స్టాప్ లాస్ హింట్ చేయడానికి కోసం ఈవెన్ ఇది కానీ బ్రేక్అవుట్ అయితే TP4 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP5 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. సో బుల్లింగ్ సినారియోలో ఎప్పుడైతే మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్ TP4 వరకు అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రియల్గా నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. హోప్ గైస్. దెన్ కమ్ టు ద సెన్సెక్స్. ఓకే, సో సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ ఒక్కసారి ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఏమైంది చూద్దాం ఒకసారి. జస్ట్ కమ్ టు హియర్, క్లిక్ టుమారో లెవెల్స్ బిఫోర్ ఇట్. ఐ విల్ స్విచ్ ఆన్ ఇట్ ఓన్లీ సెన్సెక్స్ లెవెల్స్. నౌ యూ కెన్ సీ హియర్ సెన్సెక్స్ ఎంత బ్యూటీగా కనబడిందండి. సీ యూ కెన్ సీ హియర్. జనరల్గా నిన్న మీకు కూడా చెప్పాను TP2 ఈజ్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అని చెప్పాను. సో మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ TP2 కింద ఫామ్ అయింది. ఓకే, కానీ ఓపెనింగ్ పాయింట్ బ్రేక్ చేయలేకపోయింది, చిన్న హంటింగ్ ఇచ్చింది అంతే. ఓకే, సో మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ చాలాసేపు ఉండి మన ట్రెండ్ లైన్ అండ్ డైనమిక్ సపోర్ట్ పై నుంచి అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోయింది. మార్కెట్ అనేది అప్ సైడ్, ఇట్స్ అ డైనమిక్ బయింగ్ బ్యాండ్ అనేది వైడ్గా ఫామ్ చేసింది కాబట్టి ఆబ్వియస్లీ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోతూ ఉంది. సో అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోయి సో TP4, TP3 ఈవెన్ TP4 సో ఎక్స్పైరీ ఉంది కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 1.5 అవర్ రేంజ్, ఈ రేంజ్లో మార్కెట్ అనేది ప్లే అయిపోయింది. సో టికే కూడా ఇవ్వాలి కదా. సో ఆల్మోస్ట్ దాని తర్వాత ఒక చిన్న ఫేక్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ఫేక్ అనుకుంటారు కానీ యాక్చువల్గా ఇది సెల్లింగ్ జోన్కి వచ్చేసింది. ఇక్కడ ఇది సెల్లింగ్ జోన్లో ఉంది ఇక్కడ నుంచి. సో ఆబ్వియస్లీ బయింగ్స్ ఓవర్టేక్ చేయాలని చూస్తారు, బట్ ఇమీడియట్లీ సెల్లర్స్ యాక్టివేటెడ్. దిస్ ఇస్ ఎంటైర్ బ్యాండ్ ఈజ్ ద సెల్లింగ్ బ్యాండ్. అంటే TP4 ఇస్ TP5 సెల్లింగ్ బ్యాండ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లైన్ ఉంది చూసారా, దిస్ ఇస్ దట్ సెల్లింగ్ లైన్ హియర్ టు హియర్. ఓకే, సో దిస్ ఇస్ దట్, ఇది బ్యాండ్ అన్నట్టు. సో ఆబ్వియస్లీ ఈ రేంజ్ వరకు రీచ్ అయిపోయి TP5 టార్గెట్ వచ్చాక ఈవెన్ సెల్లర్స్ మళ్ళీ ఇక్కడ యాక్టివేట్ అయ్యారు, ఇమీడియట్గా రిజెక్ట్ చేస్తారు. సో ఇట్ ఈస్ రిజెక్టెడ్, కేమ్ డౌన్ టు హియర్ టెస్ట్ విత్ 75,000. మళ్ళీ ఇట్స్ TP2 రేంజ్ వరకు వచ్చింది, సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చేసింది. సో ఆబ్వియస్లీ ఇట్స్ బ్యూటీగా రన్ అయిపోయింది. అదే మీరు ఇదే ఆప్షన్స్ మీరు చూస్తుంటే దీని యొక్క ఆప్షన్ 76,500 ఆప్షన్ ఎంతవరకు వెళ్ళిందో చూసారా. ఎగ్జాంపుల్ ఐ విల్ షో రైట్ నౌ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఇయర్. సెన్సెక్స్లో సెన్సెక్స్ ఓకే, సో 28, 76,000 ఈవెన్ 400 తీసుకుందాం. ఓకే, సో నేను ఇందులో ఏమి పెట్టను, జస్ట్ థింగ్ ఈస్ వాల్యూమ్స్ కూడా డియాక్టివేట్ చేస్తాను. ఈవెన్ ఆప్షన్స్ ఎపెక్స్ పాయింట్ కావాలంటే నేను యూస్ చేస్తాను. ఓకే, దెన్ యూ కెన్ సెలెక్ట్ ఇట్ ఆప్షన్ ఎపెక్స్ పాయింట్ ఆర్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ రేంజ్. ఓకే, సో లైక్ ఇట్ ఈస్ a 28th, even it is a 28th. Now you can select is a time frame, is that 130 to 145. okay అని పెట్టుకున్నాను. Now you can see here, గుర్తుపెట్టుకోండి గైస్. సో ఇక్కడ లో ఉంది కదా, ఈ లో ప్యాటర్న్ ఫామ్ అయింది అనుకుందాం. ఓకే, ఇంకా కిందికి వెళ్తాదో తెలియదు కాబట్టి ఇక్కడ హై ఉంది. సో ఈ రెండు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ చూడండి ఆప్షన్ ఎపెక్స్ పాయింట్ ఎంత బ్యూటీగా ఇచ్చిందో. ఓకే, ఎక్కడిది 76,400 చూస్తున్నాను, జీరో కింద. లైక్ ఇట్ ఈస్ ఏ 45-50 రేంజ్ది ఎంట్రీ పాయింట్. ఈ రేంజ్లో ఎంట్రీ అయినా కానీ నౌ యూ కెన్ సీ దిస్ ఇస్ ద 3 minutes టైం ఫ్రేమ్. చాలు సఫిషియంట్ కదా 3 minutes టైం ఫ్రేమ్లో. దీనికైనా ఇక్కడ ఉంటే ఇక్కడ బయింగ్ సినారియో ఫామ్ చేసింది. ఇక్కడ నుంచి ఒకే ఒక క్యాండిల్ ఓకే ఇమీడియట్గా ఇట్ వెంట్ అప్ టు హియర్ 400, 600, 500, 550, 575 రేంజ్ వరకు రీచ్ అయిపోయింది. ఇట్స్ ఎ రివార్డ్ 1, రివార్డ్ 2, రివార్డ్ 3, రివార్డ్ 4, రివార్డ్ 5, రివార్డ్ 6 ఈవెన్ బ్రేక్అవుట్ అయిపోయింది.
ఈ రేంజ్ వరకు వెళ్ళిందండి. సో దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ఏ లెవెల్స్. ఓకే. సో యూ వాంట్ సెలెక్ట్ ఇట్ హియర్ అండ్ యూ వాంట్ సెలెక్ట్ ఇట్ దిస్ లో. నౌ యూ విల్ నో ఇట్. Okay, this is high and you want to put it here low, or this is that low. Now you can put it. So this risk 2, ఈవెన్ ఆప్షన్ ఇక్కడ కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. సో దాన్ని బట్టి మన ప్రకారంగా ఎంటర్ చేసుకుంటుంటే పర్ఫెక్ట్గా అయితే మార్కెట్ అయితే సినారో బులిష్ అగెనెస్ట్గా అయిపోయి మార్కెట్ అయితే భయంకరమైన ఆపర్చునిటీ ఇచ్చింది. ఇప్పుడు ఇదే ఓకే, ఇదే మీకు చూపిస్తాను. సో చాలా ఈ సెన్సెక్స్లోనే 0 to 0 కాల్స్ అంటే ఇలాగే వస్తాయండి. జస్ట్ కమ్ టు హియర్ 28 70 ఇది కూడా చూద్దాం. 76,100 చూద్దాం. 100 ఏమైంది? నౌ యూ కెన్ సీ సెలెక్ట్ ఇట్ హియర్ హై అండ్ యూ కెన్ సెలెక్ట్ ఇట్ యాజ్ ఎ లో. నౌ యూ కెన్ సీ హియర్ ఎంట్రీ పాయింట్. ఇక్కడ ఎంట్రీ వేసుకున్నా కానీ ఈ రేంజ్లో స్టాప్ లాస్ తీసుకున్నా కానీ ₹9 ₹10 ఉన్నది. ఓకే, ₹11 ఉన్నది. ఇట్ వెంట్ అప్ టు 200 250 270 వరకు వెళ్ళిపోయింది. ఇట్స్ ద పవర్ ఆఫ్ ఏఏ లెవెల్స్. ఇది మన రివార్డ్ రేషియో, ఆప్షన్ ఎపెక్స్ పాయింట్. దిస్ ఇస్ దట్ వెరీ వెరీ పవర్ఫుల్, very very powerful. Even you can use the 3 minutes time frame, even you can use the 5 minutes time frame also. Okay, so market అనేది ఇలా ఫాలో అవుతున్నప్పుడు మీకు ఎర్లీ ప్రిడిక్షన్ కావాలనుకుంటే జస్ట్ కమ్ టు క్లిక్ హియర్ 3 minutes time frame యూస్ చేసుకోండి. సి ఇక్కడ నుంచి క్రాస్ ఓవర్ ఫామ్ చేసింది, ఇక్కడ నుంచి టక్ 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 పడింది, మళ్ళీ రీటెస్ట్ ఇచ్చినా కానీ ఇక్కడ ఎంటర్ అయితే ఫాలో అయిపోయినట్టు. సో దిస్ థింగ్ ఈజ్ వెరీ 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 క్రూషియల్స్ అన్నట్టు. ఈవెన్ సెల్లింగ్ జోన్లో ఇక్కడే ఉందని ముందే చెప్పేస్తుంది. ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి ఆప్షన్ ఎపెక్స్ పాయింట్స్. ఓకే, దెన్ కమ్ టు దట్ అనాలిసిస్ ఫర్ దట్ టుమారో. సెన్సెక్స్ ఎలా ఉండబోతుంది? సో సెన్సెక్స్ అయితే మొన్న ఒక లైన్ గీసుకున్నాము, ఇది బ్రేక్అవుట్ అయింది, కిందికి వస్తుంది అనుకున్నాము, అలాగే గ్యాప్ డౌన్ అయింది, మార్కెట్ అయితే ఫాలో అయిపోయింది. ఇప్పుడు ఇదే ఆ రేంజ్ని మళ్ళీ రెసిస్టెన్స్ టచ్ చేసింది, ఇప్పుడు దాని కిందే ఉంది. సో ఓకే, సో నేను ఆ ట్రెండ్ లైన్ కూడా తీసాను విత్ 30 minutes టైం ఫ్రేమ్లో. డైనమిక్ సపోర్టే ఉంది ఇది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్ అని కనబడుతుంది నాకు మార్కెట్ అయితే. ఓకే, సో ట్రెండ్ లైన్ ఆల్సో ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ అప్ సైడ్. ఓకే, మార్కెట్ అయితే ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అనేది చూద్దాం. ఓకే, సో దాని ప్రకారంగా మనం మార్కెట్ యొక్క అనాలిసిస్ చేయాలంటే సింపుల్ జస్ట్ క్లిక్ టు హియర్, సెలెక్ట్ ద టుమారో లెవెల్స్. ఓకే, సో టుమారో లెవెల్స్ క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా లెవెల్స్ ప్లాట్ అయిపోయినాయి. ఓకే, సో ఫర్గెట్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ లెవెల్స్. ఫస్ట్ థింగ్ ఇస్ కమ్ టు ద రియలిస్టిక్ మార్కెట్. సో రియలిస్టిక్ మార్కెట్కి సినారీ కిందకి వద్దాం. ఫస్ట్ థింగ్ ఇస్ వేర్ ఇస్ బయింగ్ సెల్లింగ్ జోన్ బ్యాండ్ and where is how it is forming. The first thing is TP1 is higher high form, TP2 also higher high form, and compared to that ఈ రోజుతో కంపేర్ చేస్తే రేపటి యొక్క లెవెల్స్ లిటిల్ బిట్ వైడ్గా ఉన్నాయి కాబట్టి వాలటైల్ టు అప్ సైడ్. ఓకే, అప్ సైడ్ కిందకే చూస్తాను. సో మార్కెట్ యొక్క అప్ సైడ్ కిందకి చూస్తున్నాను. దెన్ స్మార్ట్ ఏఐని ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ యొక్క సినారియో చూద్దాం. ఓకే, సో బయింగ్ సెల్లింగ్ జోన్ ఇక్కడ ఉంది. సో ఫస్ట్ థింగ్ ఇస్ డైనమిక్ సపోర్ట్ అనేది TP0 కోయిన్సిడెంట్ అయింది. సో దిస్ ఈజ్ మై ఎంట్రీ పాయింట్. 75,700 అనేది రేపు చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి తీసుకుంటున్నాను అండి. ఓకే, సో వేరే అబౌట్ రెసిస్టెన్స్ సార్ అంటే మై రెసిస్టెన్స్ ఈజ్ ఫస్ట్ రెసిస్టెన్స్ ఈజ్ దట్ TP2. ఇది బ్రేక్అవుట్ అయితేనే TP3. ఓకే, వెళ్ళే ఛాన్స్ ఉందండి. ఈవెన్ యూ కెన్ సీ ప్రీవియస్ లెవెల్ ఇస్ దట్ ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ అయింది. ఓకే, అదే లెవెల్లో మన TP4 ప్లాట్ అయింది, అంటే మార్కెట్ ఈజ్ గోయింగ్ టు టచ్ విత్ ద TP4 వరకు అయితే కనబడుతుంది. ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం యాంటిసిపేషన్ టు టెస్ట్ TP5 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండి. ఓకే, సో ఇదైతే నా వ్యూ అండి రేపటి యొక్క అనాలిసిస్. సో చాలా తగ్గట్టుగా ట్రేడ్ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి, ప్రాఫిట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఓకే, సో లేదు మన ఇండికేటర్ యూస్ చేసే వాళ్ళైతే సింపుల్గా చెప్తున్నాను, 15 minutes టైం ఫ్రేమ్ ఆర్ 5 minutes టైం ఫ్రేమ్లో మీరు ఎవరు ట్రేడ్ చేస్తారో, ఈవెన్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, స్మార్ట్ ఏ ట్రేడింగ్ యూస్ చేస్తారు కాబట్టి. ఓకే, సో నౌ కెన్ కమ్ టు హియర్, సి ఈచ్ డేని 3 సెక్షన్స్గా డివైడ్ చేస్తుంది. నౌ సి దిస్ ఇస్ ద సెల్లింగ్ జోన్, దిస్ ఇస్ ద బయింగ్ జోన్. ఓకే, సో మార్నింగే ఎబో బ్రేక్అవుట్ అయింది, దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP4. సెకండ్ సెక్షన్ యొక్క TP4 సెల్లింగ్ జోన్ అయింది. ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ ఎంట్రీ చేయవు, స్టాప్ లాస్ పెట్టుకోండి, ఎల్లో బ్యాండ్ రేంజ్ వరకు ఎగ్జిట్, టార్గెట్ ఇది అయిపోయా. ఈవెన్ నిఫ్టీ అయితే ఏంది, బ్యాంక్ నిఫ్టీ అయితే ఏంది, ఏదైతే ఏముంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూడండి ఇంకా చాలా బ్యూటీగా ఫామ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, TP4 పైన ఓపెన్ అయ్యి TP4 కానీ
సపోర్ట్ తీసుకొని ఉంటే మాత్రం మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్ అనేది అప్‌సైడ్ డైరెక్షన్‌కి తీసుకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి ఎక్కువ శాతం. సో, అదే ప్లాట్ అయింది. దీస్ ఆర్ కీ పాయింట్స్. కీప్ ఆన్ రిపీటింగ్. మార్కెట్ అనేది రిపీట్ చేస్తూనే ఉంటది. అది ఈ రోజు కాకపోయినా 10 డేస్‌కి ఒకసారైనా, 5 డేస్‌కి ఒకసారైనా, 1 డే 2 డేస్‌కి ఒకసారైనా గాని రిపీట్ చేస్తూనే ఉంటాయి ఆ సినారియోస్. ఎందుకంటే మార్కెట్ అనేది అలాగే ప్లే అవుతదండి. మీ సైకాలజీని బిల్డ్ చేయడానికి ప్లే అవుతది. సో, అలాగా ప్లాట్ అయిపోయిందన్నట్టు. ఈవెన్ ఇట్ ఈస్ టచ్ విత్ ద టీపీ7 రేంజ్ అన్నట్టు. సో, ఇది టీపీ7 ఇప్పుడు ఎందుకు కనబడట్లేదంటే మార్కెట్ అనేది టీపీ6 కిందికి వచ్చేసింది కాబట్టి టీపీ7 కనబడట్లేదు. ఓకే. సో, లేదంటే అది టీపీ7 బ్యాండ్. ఆబ్వియస్లీ ఇట్ విల్ ప్లే. హోప్ గైస్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నా అనాలిసిస్ గాని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చాలా జాగ్రత్తగా రీడ్ చేయండి. బడ్జెట్ ఉంది. యాస్ వెల్ యాస్ న్యూసెస్ కూడా ఉన్నాయి. అండ్ ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో, దానికి తగ్గట్టుగా ట్రేడ్ చేసుకోండి. మంచి ప్రాఫిట్ తీసుకోండి. ఇక చూసుకోండి కావాలంటే యూఎస్ డాలర్ ఇండెక్స్ కూడా ఉంది. ఓకే. సో, డాలర్ ఇండెక్స్ యొక్క ప్లాటింగ్ ఎలా అవుతుందో కూడా మనం చూసుకోవచ్చు. సో, డాలర్ ఇండెక్స్ ఒక్కసారిగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బట్ ఇట్ ఈస్ టీపీ4 ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. బై ఇక్కడ బయింగ్ ఉంది. బయింగ్, సెల్లింగ్ జోన్‌లోనే ప్లాట్ అయిపోతుంది. ఓకే. సో, గవర్నమెంట్ బాండ్స్, యూఎస్ గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి. నౌ ఇట్ విల్ ప్లాట్ హియర్ ఆల్సో. సో, టీపీ2 మార్కెట్ ఫాల్ అయిన తర్వాత టీపీ2 అనేది రెసిస్టెన్స్ కింద ఉంటదని నేను చెప్పాను గదా! సో, ఇది రెసిస్టెన్స్. ఇక్కడిక్కడే చాలా సేపు ఇది బ్రేక్‌ఔట్ అయితే మాత్రం అప్ సైడ్‌కెళ్ళే ఛాన్స్ ఉందండి. అప్పటిదాకా లేదు. హోప్ గైస్ రియల్‌గా నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్రెజెంట్ అయితే గిఫ్ట్ నిఫ్టీ ప్రకారంగా అయితే చూస్తే మార్కెట్ అయితే లిటిల్ బిట్ మన ఫ్యూచర్‌తో కంపేర్ చేస్తే గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ఒక 10 పాయింట్స్ ఉంది. సో, ఫ్లాట్ ఓపెనింగ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా గాని. ఇది ఇప్పుడు సినారియో ప్రకారంగా యాక్చువల్‌గా గిఫ్ట్ నిఫ్టీ మీరు కన్సిడర్ చేయాల్సింది గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అవుతదా అని ఓపెన్ అవ్వడానికి 830-840 రేంజ్ మధ్యలో చూసుకోండి. దాన్ని బట్టి మీకు గిఫ్ట్ నిఫ్టీ ఓపెనింగ్ సినారియోని బట్టి మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. హోప్ గైస్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ గైస్. బై.